ప్రియమైన దేవుని పిల్లలారా, కూలి పని చేసుకుంటూ ఆటోలు నడుపుకుంటూ చిన్న చిన్న పనిబాట్లలో ఉన్నటువంటి పరిసర గ్రామాల్లోని దేవుని పిల్లలు ఎంత మహత్తరమైన కార్యక్రమాన్ని చేయటం దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి భాగ్యం అని నేను అనుకుంటున్నాను. అందరూ దేవుని పని చేయలేరు, కొందరు మాత్రమే చేయగలరు. ఒక నరుడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి భూమి మీద చేయబడిన మొదటివాడు ఆదాము. ఆదాము నుండి వచ్చిన సంతతే మనమంతా. అందులో పుట్టినవాడే యేసుక్రీస్తు. ఆయన వలన మనం దేవుని సంరక్షణలోనికి, దేవుడున్న లోకానికి వెళ్ళటానికి భూమి మీద మనకి ఇవ్వబడిన ఆయుష్కాలంలో మనం పని చేయాలని దేవుడు కోరుకున్నాడు. పని ముందు పుట్టింది, పని తర్వాత ఆ పని చేయటానికి దేవుడు తన పిల్లల్ని పుట్టించుకున్నాడు, కన్నాడు అందాం. ఇకపోతే మనిషి దేవుణ్ణి విడిచిపెట్టి తప్పు చేసినందున శాపగ్రస్తమైంది ప్రకృతి. శాపగ్రస్తమైన ప్రకృతి ఈరోజు ఈ పర్యావరణ పరిస్థితులు కానీ మనం ఆలోచిస్తుంటే, మనిషి చేసుకుంటే దేవుని కోపం రగులుతుందని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చక మనిషి తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటంలో ముందుకు సాగిపోతున్నాడని, ఇప్పటి వరకు దేవుని గురించిన ఆలోచన కానీ, దేవుని గురించినటువంటి పనులు కానీ ఈరోజు ఎవరు పట్టించుకోవట్లేదు. నేను విరోధంతో, కక్షతో ఎవరి మీద ఈ మాటలు చెప్పటం లేదు. క్రైస్తవ్యం అనేది కేవలం ఆరాధన అనే పదం మరో అర్థం తీసుకోకుండా వర్క్ ఈజ్ వర్షిప్. ప్రతి పని కూడా ఆరాధనే. దేవుని పని ఆరాధన. దేవుని ఇష్టం భూమి మీద మనిషి నెరవేర్చటం దేవుని తండ్రి ఇష్టం. ఆనాడు అపోస్తులకి పరలోక ప్రార్థన నేర్పిస్తూ ఆయన ఒక మాట అన్నాడు, పరలోకమందు నీ చిత్తము జరుగునట్లు తండ్రి. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 6:10. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, మీ ఇష్టం కోటాను కోట్ల దేవదూతల ద్వారా నెరవేర్చబడుతూ ఉంది పరలోకంలో. మీ ఇష్టం, తండ్రి ఇష్టం పరలోకమందు కోటాను కోట్ల దేవదూతల ద్వారా జరుగుతుంది, నెరవేర్చబడుతుంది. నీ ఇష్టం భూమి మీద పుట్టుకొస్తున్న కోటాను కోట్ల నీ పిల్లల మధ్య జరుగుతుందా? బాగా ఆలోచించండి. చిన్నప్పటి నుంచి మనం ఈ ప్రార్థన చేసుకుంటాం. ఈ ప్రార్థనలోని పదాన్ని ఒక్కసారి మీరు దాని లోతులలోనికి వెళితే, పరలోకమందు నీ చిత్తము నెరవేరుచున్నట్లు, పరలోకమందు నీ ఇష్టము నెరవేరుచున్నట్లు. కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారండి. ఏంటండి ఆయన ఇష్టం? అక్కడ ఆయన ఇష్టం నెరవేర్చడం ఏంటి? వాళ్ళు అక్కడ కోటాను కోట్ల మంది దేవదూతలు ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం ఏంటి? నిజంగా అండి, దేవదూతలట పరలోకంలో దేవుని ప్రక్కల చూస్తూ ఉంటారట. ఎందుకంటే ప్రపంచాల నేలే మహాచక్రవర్తి ఆయన, లోకాల నేలే దేవుడు ఆయన. ఏ క్షణాన్న ఆయన నోట నుండి ఏ మాట వస్తుందో ఆ మాటకు వెంటనే ఎవరు అటెండ్ అయి పనిచేయాలో దేవుని ముఖం ఎల్లప్పుడూ చూస్తూ ఉంటారట వాళ్ళు దేవదూతలు. ఒక మంత్రి గారు వచ్చారు. ఎంతమంది వచ్చారో చూసారా? ఎంత సెక్యూరిటీ వచ్చిందో చూసారా? ఒక మంత్రి గారికి ఈ ప్రభుత్వంలో ఎంత టైట్ సెక్యూరిటీ ఈ ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది? ఒక చిన్ని రాష్ట్రం, ఒకప్పుడు పెద్ద రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం 2 ముక్కలైపోయింది. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
ఈ రాష్ట్రంలో ఒక మంత్రి గారికి ఈ ప్రభుత్వం ఎంత ప్రొటెక్షన్, భద్రత ఏర్పాట్లు చేసిందో చూసారా? ఎన్ని కార్లు, ఎంతమంది భద్రత. మరి ఈ చిన్న రాష్ట్రంలో, ప్రపంచంలో ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి, భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు, ఆ రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి వారొక మంత్రి. మరి దేవుని కుమారులమైన మన కోసం పరలోకంలో ఉన్న కోటాను కోట్ల మంది అవసరమా? ఒకరి కోసం ఎందరు వచ్చారో మీరు చూశారు. ఒక నాయకుని వెనకాల అనేక మంది వచ్చారు. వాళ్ళంతా ఆయన భద్రత కొరకు ఏర్పాటు చేయబడిన వారు. మరి దేవుని కుమారులము, దేవుని పిల్లలమైన మన కోసం ఎంత భద్రత? మత్తయి సువార్త ఇప్పుడు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనము. ఈ సమయమున తండ్రిని వేడుకొనిన ఎడల 12 సేనావ్యూహముల కంటే ఎక్కువ మంది దేవదూతలు. ఒక సేనావ్యూహంలో ఎంతమంది ఉంటారని ఉందండి అక్కడ? 6000. 12 సేనావ్యూహాలకి 72,000. 72,000 కంటే ఎక్కువ అన్నాడు చూడండి అక్కడ. ఈ సమయమున నేను తండ్రిని వేడుకొని, యేసుక్రీస్తు అంటున్నాడు, ఈ సమయమున నేను తండ్రిని వేడుకొని ఎడల 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు, అంటే 72,000 మంది కంటే ఇంకా ఎక్కువ మంది సైన్యాన్ని నా రక్షణ కొరకు నా దేవుడు దించగలడు. అందుకేట వీళ్ళు దేవుని ముందు కూర్చుంటారట. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఈ చిన్నవారిలో నా పిల్లలు, మనం ఎప్పుడూ దేవునికి చిన్నపిల్లవే. నాకు ప్రసన్న బాబు ఉన్నాడు, ఈజ్ మై సన్. వాడిని నేను నాన్న అంటాను, చిన్న అంటాను. తండ్రికి పిల్లలు ఎప్పుడు చిన్నపిల్లలే. తండ్రికి పిల్లలు, తండ్రి కొంచెం ఎక్కువ కాలం బ్రతికితే కుమారుడు కూడా వృద్ధాప్యానికి వచ్చిన తల నెరిసిన ఒరే నాన్న చిన్న అని పిలుస్తాం. దేవుడు కూడా మనల్ని ఎప్పుడు చిన్నపిల్లలుగానే చూస్తాడు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం కదా. చిన్నపిల్ల జాగ్రత్త అని చెప్తాం. ఎవరితోనైనా మన ఫ్యామిలీలో మరి ఎవరినైనా చిన్నోళ్ళు మనం పంపిస్తే తీసుకువెళ్ళేవాడితో మనం ఏం చెప్తాం? చిన్నోళ్ళు చంటోడు నాయన కొంచెం జాగ్రత్త అంటాం. నీ తండ్రి నిన్ను చిన్నవాడా చిన్నదానా అని పిలుస్తున్నాడు చూడండి. ఏటండి ఆ మాట? చదువు నాయన. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. ఒక చిన్నవానికి ఎంతమంది దూతలు? యేసుక్రీస్తుకి ఎంతమంది దూతలు అని చదివాం ఇందాక. ఆయన భద్రత కావాలనుకుంటే 72,000 మంది కంటే ఎక్కువ. ఆయనకి ఎంత భద్రతా వ్యవస్థ ఉందండి? ఏమండి, మన పోలీసుల దగ్గర అయితే పేలం తుపాకీలు ఉంటాయి, అవునా? మరి దేవుని సైన్యం కోటాను కోట్ల మంది దేవదూతలటండి వాళ్ళు. 5వ అధ్యాయంలో ఎంతమంది ఉన్నారో చూసి ఇక్కడికి వద్దామండి. 5వ అధ్యాయం 11 ప్రకటన గ్రంథం. నేను చూడగా సింహాసనము, జీవులు, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము దేవుని సింహాసనము చుట్టూ ఆవరించడం చూశాను నేను. వారి లెక్క కోట్ల కొలది, కోట్లుగా ఉందట. అంతమంది దేవదూతలు 750 కోట్ల మందికి అవసరం అండి. ఇప్పుడు మన ప్రస్తుత జనాభా లెక్కలు వేసుకుందాం. ఇప్పుడు మన జనాభా 750 కోట్లు. అక్కడెంతమంది ఉన్నారట భద్రతా వ్యవస్థలో?
కోట్ల మంది ఉన్నారట. నా కొడుకంటే ఏమనుకుంటున్నారు మీరు అంటాడు ఆయన. ఈజ్ మై సన్. ఎందుకు కొడుకుల్ని కూతుర్ని అంత చక్కగా చూసుకుంటున్నాడు మీ తండ్రి? ఎందుకంటే ఆ మహాలోకాలను పాలన చేసే నాయకులు దేవుని పిల్లలు రావాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము, మనము మాట్లాడుచున్న రాబో మహాలోకము ఆయన దూతలకు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే వాళ్ళు సేవకులు. 1వ అధ్యాయం 13-14 వచనాల్లో ఆ దేవదూతల గురించి, కోట్ల మంది దేవదూతల గురించి దేవుడు ఏం చెబుతున్నాడో మన గురించి వినండి మీరు. అక్కడ నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చేనను ఎప్పుడైనను ఎక్కడైనను బైబిలులో చెప్పునా? వీరందరూ కోట్ల మంది దేవదూతలు ఎవరంటే వాళ్ళు రక్షణ యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులుగా స్వీకరింపబడిన నిర్దోషులుగా, నిష్కళంకులుగా, పరిశుద్ధులుగా, రాజులుగా, యాజకులుగా, దేవుని సొత్తుగా రక్షణయను స్వాస్యము పొందబోయే నా పిల్లలకు ఈ కోట్ల మంది దేవదూతలు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. కుమారులు వేరు, సేవకులైన ఆత్మలు వేరు. కుమారులు చూస్తే తక్కువ, సేవకులు చూస్తే ఎక్కువ. వచ్చింది ఒక మంత్రి గారు, వెనకాతలు వచ్చింది అందరూ సేవకులే. ఇది ఈ లోకంలో మీరు చూస్తున్నారు. భూమి మీద ఈ చిన్న ప్రాంతానికి నాయకులైన వారికే ఇంత భద్రత, ఇంత సేవకుల వ్యవస్థ ఉంటే పరలోకపు తండ్రి పిల్లలరా మీరంతా ఏమనుకుంటున్నారు? ఈ మాటలు చదివేటప్పుడు నా హృదయం పొంగిపోతుందండి, చాలా పొంగిపోద్ది. ఇది క్రైస్తవ్యానికి అర్థం కాలేదా? ఇంకా క్రైస్తవుడు ఎంత గొప్పవాడన్నాడండి. మనలో చూడగానే ఏం రాయించాడు ఆయన? భూమిని తలక్రిందులు చేయవారు ఎక్కడకును వచ్చి ఉన్నారు. మనల్ని ఏమన్నాడండి? భూమిని తలక్రిందులు చేయవారు అన్నమాట. అంటే ఎంత పవర్ ఉంది మీ దగ్గర. భూమి తలకిందులైతే విశ్వం అవుతుంది, అది తలకిందులైపోద్ది. భూమిని తలక్రిందులు చేసే శక్తి స్వరూపాలే దేవుని పిల్లలైన మీరు. మీకున్న భద్రత కోట్ల మంది దేవదూతలు, సైన్యాలు ఉన్నాయి. మీకు ఎప్పుడు మరి సంఘ కాపరులు మీరు ఆరాధనలకు వెళ్ళేటప్పుడు వాళ్ళ ప్రసంగాలు చేసే ప్రసంగాల్లో ఒక ఎలీషా సందర్భాన్ని, గెహాజీ సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేస్తుంటారు. వాళ్ళు ఏమండి, ఫిలిస్తీన్లు మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎలీషాని బంధించడానికి ఫిలిస్తీన్ల సైన్యాలు ఎప్పుడు వచ్చినా ఇశ్రాయేలుకు తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది అనగానే, ఇశ్రాయేలు దేశం నుండి బానిసగా వెళ్ళిన ఒక అమ్మాయి ఆ సైన్యాధిపతితో చెప్పటం, బాబు అక్కడ ఒక ఆయన ఉన్నాడు మహాభక్తుడు, ఆయనకి మీరు వెళ్ళటం అంతా తెలిసిపోతుంది, ఆయన పలానా చోట దొరుకుతాడు, మీరు వెళ్ళండి అనగానే ఫిలిస్తీ సైన్యాలు అన్నీ వచ్చేసాయటండి, ఎలీషాని ముట్టడించేశాయి. గెహాజీ సేవకుడు ఉన్నాడు కదా, వాడు ఎందుకో గుడారంలో ఉండి బయటకు వచ్చి చూసేసరికి ఫిలిస్తీన్లు యుద్ధరథాలు, సైన్యాలు, కరవాలాలు, గుర్రపు డెక్కల శబ్దాలు వాడు విన్నాడు. మహానుభావ, మనం చచ్చిపోతున్నామయ్యా అన్నాడు గెహాజీ ప్రవక్త అయిన ఎలీషాతో. అప్పుడు ఆయన ఏమన్నాడో రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం, భయపడకు గెహాజీ, మన పక్షముననున్నవారు. మీ భద్రత ఎవరు అనుకుంటున్నారు? మనం ఎవరు అనుకుంటున్నారు? మనం ఈ సమయంలో దేవుణ్ణి అడిగితే ఒక దూత చాలండి, ఒక దూత చాలు. ఏం చేస్తుంది దూతలు? ఏం చేస్తాయి అనుకున్నారా? ఆయన సేవకుల్లో
మరి 2 తెగల గురించి 2 డిపార్ట్మెంట్ల గురించి చెప్తాడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. ఇది ఇక్కడి నుంచి మిస్ అవ్వకండి, అక్కడికి వెళ్దాం. మరలా హెబ్రీలకు రాసిన 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన డిపార్ట్మెంట్లో తన దూతలను వాయువులు 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 లేచిపోతుంటాయి. వాయువు అంటే ఏమనుకుంటున్నారు? లేచిపోతుంది ఏదైనా సరే. తన సేవకులను అగ్ని జ్వాలలు మండిపోద్ది. విశ్వమే మండిపోద్ది. జ్వాలలలో కనిపిస్తాడంటే సైన్యాన్ని పెట్టుకొని వస్తున్నాడని అర్థం. అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమవుతాడంటే కాలుతున్న మంటలు ఎవరనుకుంటున్నారు? కోటాను కోట్ల దేవదూతలు. వాయువులు ఎవరనుకుంటారు? ఆ మంటలను రేపుతున్న వాయువులు ఎవరనుకుంటున్నారు? దేవదూతలు. దేవుని పిల్లలారా, ధైర్యంగా ఉండండారా. మీరు దేనికి భయపడకండి. మనం ఎవరు? సర్వోన్నతులమైన దేవుని పిల్లలం మనం. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ఎక్కువగా నన్ను భక్తిలోనే పెంచారండి. చిన్ననాటి నుండి ఎప్పుడూ మా నాన్నగారు ఒక మాట చెప్తూ ఉంటారు, నాయనా మరి అది తుంగభద్రో తెలీదు, గోదావరో తెలీదు, కృష్ణో తెలీదు. సహజంగా ఈ నదులు ఎండాకాలంలో ఎండిపోతాయి. ఎందుకంటే డ్యామ్స్ కట్టేయడం వల్ల నీరంతా అక్కడ స్టాక్ అయిపోద్ది. ఈయనెప్పుడు దైవజనుడు ప్రశాంతమైన వాతావరణం కోసం నది ఎండిపోయిన చోటుకు వెళ్ళి మధ్యలో మొకాళ్ళు నీ దేవుణ్ణి ప్రార్థించేవాడు. నాయన ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు ఎక్కడో కురిసిన కొండల్లో వర్షం ఈ నదులు వస్తుంటాయి. సపోజ్ గంగానది కానీ, సింధు నది కానీ, బ్రహ్మపుత్ర కానీ, ఈ జీవనదులు ఇవి. ఎందుకంటే ఎప్పుడూ మంచు కురవటం వలన 365 రోజులు హిమాలయాల మీద మంచు కురవటం వల్ల జీవనదులుగా పిలువబడ్డాయి. ఇక దక్షిణ భారతానికి మనం వచ్చేసరికి కృష్ణ కానీ, గోదావరి కానీ, తుంగభద్ర కానీ, పెన్న కానీ ఇవన్నీ కూడా వర్షాలను బట్టి, మహారాష్ట్రలో కురిసిన వర్షాలు బట్టో, లేదా మరో స్టేట్లో కురిసిన కర్ణాటకలో కురిసిన వర్షాల బట్టో ఈ డ్యాముల్లో నీరు స్టాక్ అవగా మిగిలిన నీరంతా వదిలేయగా అదంతా మనం దాచుకుంటాం. ఎందుకంటే సముద్రానికి దగ్గరగా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రం. మనకి ఈ పక్క మన గురించి మాట్లాడుకుంటే మరి మన గురించి కృష్ణానదికి ఒక బ్యారేజ్ కట్టుకున్నాం, అదేవిధంగా గోదావరికి ఒక బ్యారేజ్ కట్టుకున్నాం రాజమండ్రి దగ్గర. మనం ఎప్పుడు సమ్మర్లో ఈయన ప్రార్థన చేయడానికి ఆ నది మధ్యకి వెళ్ళి ప్రార్థన చేసుకునేటప్పుడు అనుకోకుండా ఎక్కడో ఎగువ ప్రాంతాల్లో కొన్ని వందల మైళ్ళ దూరంలో పడిన వర్షం నీరు కట్టలు దిగి ప్రవహించడం రావడం మొదలుపెట్టింది. నిజంగా మా నాన్నగారు మరి ఆ చెప్పినప్పుడు నేను ఊహించుకున్నానండి. అలాగా ప్రవాహం మొదలవుతుంది, వస్తుంది నదిలో పడి ఆయన ప్రార్థన చేసుకున్నారు. కొంత దూరం అవగానే వస్తే నది 2 పాయలుగా విడిపోయింది నాయన అని చెప్పాడు మా నాన్న. ఎందుకు నాన్న అలా జరిగిందంటే ఆయన మాట్లాడుతున్నది దేవుడితో కదా అన్నాడు. ఆయన మాట్లాడుతున్నది తండ్రితో. ఈ భూమి మీద ఎవరైనా ఆయన కొరకు, ఆయనలో, ఆయన పనిపై ఉన్నారనుకో, ఆయన పని మీద దేవుడు ఈ ప్రకృతి, గాలి, నీరు, నింగి ఇదంతా కూడా ప్రకృతి ఎవరు? ఇప్పుడు మీరు చదువుకున్నారు, దేవదూతలు. దేవదూతలు ఎవరు? రక్షణ స్వాస్యము పొందే దేవుని పిల్లలైన మనకు పరిచారము చేయుటకై పంపబడిన ఎవరి చేత పంపబడిన? దేవుని చేత పంపబడిన భద్రతా వ్యవస్థితి నీకు. నిన్ను కాపాడు యెహోవా. అదే గెహాజీతో చెప్తున్నాడు. వెళ్ళిపోతాం రాజుల గ్రంథానికి. ఎలీషా ఆయనకు తెలుసు భద్రతా వలయం ఉందని. పాపం పనివాడికి ఏం తెలుసు? వాడికి అంత విశ్వాసం లేదు కదా. ఏదో గురువుకు సేవ చేసుకుంటూ ఏదో దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర కొంత నొక్కేద్దామని చూసేవాడు గెహాజీ. మీ అందరికీ తెలుసు కదా. అప్పుడు ఎలియా అంటున్నాడు, భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారు అని చెప్పి, తండ్రి వీడు చూసినట్లు, ఈ గెహాజీ గాడు చూచినట్లు ఒక్కసారి వీడి కళ్ళు తెరువు తండ్రి అని ప్రార్థించాడు ఎలీషా తండ్రిని.
వాడి కళ్ళు ఎప్పుడైతే తెరవజేశాడో దేవుడు, వాడు ఎలీషా చుట్టూ పర్వతములు అగ్ని రథముల చేత నిండి ఉండు చూచెను. ఈ ఫిలిష్తీయుల సైన్యాల చుట్టూ దేవుని సైన్యాలు మోహరించాయట. ఏంటి, ఒక్క ఎలీషా గురించా? అవునండి, ఒక్కరి గురించే. అంటే ఒక్కరికి ఎంత భద్రతా వలయం ఉంది? అగ్ని రథాలు, వీళ్ళు తీసుకొచ్చినవి చెక్క రథాలు, వాళ్ళు వచ్చినవి మండుతున్న రథాలు, వీళ్ళు వచ్చిన గుర్రాలు భూమి మీద ఉన్న గుర్రాలు, అవి అగ్ని గుర్రాలు. క్రైస్తవుడా, నువ్వెవరనుకుంటున్నావయ్యా? సన్ ఆఫ్ గాడ్, మహాశక్తిమంతుడైన దేవుని కొడుకువు నువ్వు. ఈ రథాలు, అగ్ని రథాలు చుట్టుకున్నాయట వాళ్ళ మీద. ఆ దండువారు సమీపించినప్పుడు ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను ఎలీషా ప్రార్థన చేయగానే ఎలీషా చేసిన ప్రార్థన వెంటనే రెస్పాండ్ అయ్యాడు దేవుడు. అంధత్వముతో మొత్తాడు. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకువాని యొద్దకు తీసుకొని పోదాం. చూసారా ఎంత ఎంత హేళన చేసి తగిలేస్తున్నాడు చూసాడు వాళ్ళే. వెనక్కి పంపించేశాడండి. నీ భద్రత భూమి మీద ఉన్న ఈరోజు 750 కోట్ల మానవులలో, ప్రజలలో 300 మంది కోట్లు లెక్కించటానికి క్రైస్తవులను చెప్పుకుంటున్న వారు ఉన్న దేవుని పిల్లలు మాత్రం వేలల్లోనే ఉంటారండి. మరలా చెప్తాను లెక్క. రక్షణ పొందువారు కొద్దిమందే. ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని యేసుక్రీస్తుని అడిగితే, అవును, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు, అది వారి వలన కాదు. రక్షణ పొందువారు కొద్దిమందే. 750 కోట్ల మంది ప్రపంచ నేటి జనాభాలో క్రైస్తవులు 300 కోట్ల మంది ఉన్నా నిజంగా తండ్రికి ఇష్టలుగా ఉన్నవారు ఎంతమంది? వేల మందే ఉంటారండి ప్రపంచం అంతా లెక్క పెట్టిన. అందులో మీరున్నారని గర్వపడండి. మీరున్నారు అందులో. లోకమంతా నిద్రపోతుంది, రాష్ట్రం అంతా నిద్రపోతుంది, కానీ దేవుని కొరకు మీ ఇల్లును విడిచారు, మీ పిల్లలను విడిచారు, మీ వాళ్ళను విడిచారు. మీ తండ్రి కోసం మీరంతా వచ్చారు. వచ్చిన ఏ ఒక్కరూ ఆయన దృష్టికి కనబడని వారు మాత్రం కాదు, మీకోసం. వీరి దూతలు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలైన మీకోసం, ఈ చిన్నవారి కోసం. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడును పరలోకమందు చూచుచుందురు. వాళ్ళెందుకు చూస్తారు? వీళ్ళ గురించి బాగా వినాలి ఇక్కడ. పరలోకములో 1,000,000 కోట్ల మంది ఉన్న దేవదూతలు ఎవరు దూతలట? వాళ్ళు దేవుని కొరకు దేవుడు సృష్టించుకున్నవారు కాదు. రాజవంశము, రాజులైన యాజక సమూహమైన దేవుని పిల్లలు. కాకి పిల్ల పుడితే కాకి పిల్ల అంటావు, పెద్ద అయితే కాకి అంటావు. కుక్కకి పిల్ల పుడితే కుక్క పిల్ల అంటావు, పెద్ద అయితే కుక్క అంటావు. సింహానికి పిల్ల పుట్టే సింహపు పిల్ల అంటావు, పెద్ద అయితే సింహం అంటావు. దేవుడికి పిల్ల పుడితే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అంటావు, పెద్ద అయితే దేవుళ్ళు. మీరు దేవుళ్ళు, మీది దేవుళ్ళ వంశం. కీర్తన 82 6వ వచనం. ఇది నిజమా అబద్ధమా మీరే తేల్చుకోండి. మీరు దేవుళ్ళ? అవును. రాజుకు పుట్టినవాడు రాజకుమారుడు అవుతాడు, రాజు అవుతాడు. వీరుడికి పుట్టినవాడు వీరకుమారుడు అవుతాడు, పెద్ద అయితే మహావీరుడు అవుతాడు. దేవుడికి పుట్టినవారు దేవుని పిల్లలు అవుతారు, పెద్ద అయితే దేవుళ్ళు అయిపోతారు. 82 కీర్తన 6వ వచనం. మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుడు దేవుని కుమారులని నేనే అంటున్నాను. నా పిల్లలు మీరే దేవుళ్ళని దేవుడే అంటున్నాడు. గమనించాలి.
తప్పు చేసిన పిల్లవాళ్ళు చూసిన తర్వాత కోపంతో ఆవేశంతో మనం ఏమంటావో తెలుసా? నా కడుపును చెడబుట్టావురా నువ్వు అంటాం. దేవుని కోసం, దేవుని గర్భాన్ని పుట్టిన ఆదాము నుండి వచ్చిన దేవుని సంతానమైన మనము దేవుని కొరకు ఈ జీవితాన్ని అంకితం చేస్తే దేవుడు అంటాడు, నిన్ను ఈజ్ మై సన్. కోటాను కోట్ల మంది దేవదూతలు మీ భద్రతా వలయాలు అక్కడున్నాయి. అక్కడ దేవుని ముఖమును చూస్తుంటారట. ఎందుకు? భూమి మీద మీకు ఏ రకమైన ఆపద, ఎవరి వలనైనా ప్రమాదం. ఒకసారి శంషాబాద్లో ఎయిర్పోర్ట్లో దిగేటప్పుడు ల్యాండింగ్లో మరి పైలట్ మిషన్ కదండి, అది మరి ఏమైందో తెలీదు, ఒక భాగం విసిరేసింది. జాన్సన్ గారు నా పక్కన ఉన్నారు, అందులో ఉన్నాం మేము. జాన్సన్ మెచ్చ చేసి, రే ఇందులో మనం ఉన్నావురా, ఏం కాదు అన్న. తర్వాత బాగా ల్యాండ్ అయిపోయిందండి, నో ప్రాబ్లం. ఈ ప్రకృతి ఈరోజు ఈ పాపులతో నిండిపోయిన పాపలోకంలో ఇంకా భద్రత కలిగి ఎందుకుందో తెలుసా? ఈ ప్రకృతిలో, ఈ నేల మీద మీరున్నారు కనుక. నిజండే ఈ మన గతాన్ని, మన చరిత్ర, ఏమండి, నేను మొఘల సామ్రాజ్య వారసుని చెప్పుకోవడం కాదు, అంతే కదండి. నేను మౌర్య పరిపాలన, మౌర్యుల కాలం నాటి వారసుని అనకూడదు. మాది రాజవంశంలో పుట్టిన వారసత్వం అనుకో. లోకం అనుకున్నట్టుగా డిఎన్ఏ మీద వాళ్ళు లెక్కలు కడితే ఆత్మను బట్టి మనం ఆలోచిస్తే దేవుని పిల్లలంగానే కనబడుతున్నాం. పరలోకమందు కోటాను కోట్ల దేవదూతల దగ్గర వీళ్ళు ఆయన ముఖాన్ని చూస్తున్నారట. ఎందుకు? ఈ విశ్వచక్రంలో కేంద్ర స్థానంలో ఉన్న నేల మీద నా పిల్లలు ఉన్నారు. దేవదూతలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తుంటాడు. పంట కోతకు వస్తుంది, కోతకు రాకముందు విత్తనాలు విత్తుతారు. అందులో మరి కొన్ని చెత్త మొక్కలు లేచిపోతాయి, కలుపు మొక్కలు లేచిపోతాయి. మీరేం చేస్తారు? రైతులు కదా, ఎప్పుడైతే మొలకలు వచ్చాయో కలుపు మొక్కలను తీసేస్తారు. కలుపు మొక్కలు తీసేయటానికైనా మీరు వెళుతున్నారు, కానీ దేవుని, ఈ భూమి మీద ఉన్న దేవుని పిల్లల మధ్య కలుపు మొక్కలను వేరటానికి కూడా దేవుడు వద్దన్నాడు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 30వ వచనం. కోతకాలము వరకు నా పిల్లల్ని ఎదగనివ్వండి, సర్ప సంతానాన్ని ఎదగనివ్వండి, దేవుని సంతానాన్ని ఎదగనివ్వండి, సర్ప సంతానాన్ని ఎదగనివ్వండి. ఎందుకంటే ఈ కలుపు మొక్క అనుకున్నది ఒకప్పటికి అది మంచి మొక్క అయిపోవచ్చు, మారిపోవచ్చు. దేవుని పిల్లలారా, ఎంత మంచి ఉపమానం చెప్పాడు చూసారండి. వద్దు, కోతకాలం వరకు ఎదగనివ్వండి. ఆ మాట అన్నాడు గనుక ఈ పాపంలో ప్రతి నీచ నికృష్ట కార్యము చేసినవాడు, దేవుని మీద తిరుగుబాటు చేసినవాడు ఈరోజు వరకు నిలబడుతున్నారంటే మీదయేనర్రా, మీదయే. మనం ఉన్నాం గనుక దేవుడు వాళ్ళను కూడా ఉండనిచ్చాడు. మీరెంత గొప్పవాళ్ళు మీకు అసలు అర్థమవుతుందా? ఇప్పుడు క్రైస్తవం అండి, మాళ్ళోళ్ళమే మాదిగోళ్ళు అంటారు వాళ్ళు అంటారు, ఊరి చివరిన ఉంటాం. చూసారా? వద్దు, అస్సలు మాటలు. కులం లేదు, మతం లేదు, వర్గం లేదు మనకి. సాక్షాత్తు దేవాది దేవుని పిల్లలం మనమంతా. మహాభద్రతలో ఉన్నవాళ్ళం, కట్టుదిట్టమైన ఏర్పాట్లు. మీకే ప్రమాదం లేదు. దేవుని పనిలో ముందుకు సాగండి. అదే పరలోక ప్రార్థనకు వెళదాం. ఏమన్నాడు? పరలోకమందు నీ చిత్తము ఎలాగైతే కోటాను కోట్ల మంది దేవదూతల ద్వారా భూమి మీద ఉన్న దేవుని పిల్లలను కాపాడుతున్నారో, సంరక్షిస్తున్నారో, పరలోకమందున్న మీ చిత్తం నెరవేరునట్లు పరలోకంలో నీ ఇష్టం నెరవేర్చడానికి కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. నీ ఇష్టం ఏంటి తండ్రి, నీ ఇష్టం ఏంటి తండ్రి అని అడిగితే
యేసుక్రీస్తు అంటున్నాడు, మరలా ఆమె వెనక్కి వెళ్దాం మనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4-5 వచనాలు. ఏంటి దేవుని ఇష్టం, ఏంటి దేవుని చిత్తం? పరలోకమందున్న మీ తండ్రి చిత్తం ఏంటి, ఇష్టం ఏంటి? 17:4-5 వచనాలు యోహాను సువార్త. చేయుటకు, యేసుక్రీస్తు అంటున్నాడు భూమి మీద, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నా జీవిత కాలంలో భూమి మీద నెరవేర్చి తిని. ఇదండి దేవుని ఇష్టం, ఇదండి దేవుని చిత్తం. ఇప్పుడు పరలోక ప్రార్థన దగ్గరికి వెళ్దాం. పరలోకమందు నీ చిత్తము ఎలాగో నెరవేరుచున్నదో, పరలోకములో ఉన్న తండ్రివి కోటాను కోట్ల మంది దేవదూతల మహాసైన్యాలతో భూమి మీదనున్న కోట్ల మంది మనుష్యులను సంరక్షించటానికి అక్కడ నుండి అధికారం ప్రారంభమైందా మా భద్రత కోసం? అలాగే యేసు చెప్తున్నాడు, పరలోకమందున్న మీ తండ్రి చిత్త ప్రకారము, మీ తండ్రి చిత్తము నెరవేరునట్లు భూమి మీద కూడా నెరవేరునుగాక. మరి భూమి మీద నెరవేరుస్తున్నారా? ఏమి నెరవేర్చారు? యేసు ప్రభు చెప్పిన మాట ఇందాక విన్నారు కదా, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద నెరవేర్చాను. మీరు ఈ మాట చెప్పగలరా? ఆలోచించండి. మీరు ఎందుకోసం పుట్టారో మీకు అర్థమైపోయింది. ఇప్పుడు పెళ్లి చేసుకోవద్దని లేదు, పిల్లలు కనొద్దు అనలేదు, ఆయన ఇల్లు కట్టుకోవద్దు అనలేదు, భోజనం చేయకూడదు అనలేదు. ఇవన్నీ ఈ యాత్రలో, భూమి మీద యాత్రలో నీకు అవసరమైనవి, నేను నీకు ఇచ్చినవి. నువ్వు కూడా అవన్నీ యూజ్ చేసుకుంటూ నా పనిలో మునిగిపో అన్నాడు. మరి యేసుక్రీస్తు ఎందుకు వివాహం చేసుకోలేదు? ఆయనకిచ్చిన 33 ఏళ్ళే, లైఫ్ టైం చాలా చిన్నదైంది. అందుకే ఏం చేశాడు ఆయన? వివాహాన్ని కోరుకోలేదు. ఇంకా భార్య వస్తుంది, మీరు మాట్లాడితే ఇల్లు వదిలేసి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతే పిల్లలు ఎవరు చూస్తారంటది. ఈ సమస్యలతో యేసుప్రభు బాధపడలేడు. అందుకే అపోస్తుల్లో ఈ పౌలు గారు పెళ్లి చేసుకోవడం మానేశారు. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతుండేవాడు అంతే. మరి ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత భార్య బిడ్డలతో ఇంట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళేసరికి భార్య ఏమైపోద్ది? దెయ్యంగా మారిపోద్ది. ఏంటి మీరు ఇలాగా? అదే యోబు గారి భార్య మనకు తెలుసు కదండి. ఇంకనూ నీ యథార్థతను వదలకు యుందువా, నిన్ను పుట్టించిన ఆ దేవుణ్ణి గట్టిగా తిట్టేసి చచ్చిపోకూడదా అంటుంది. చూసారండి, లోక సంబంధమైన అనేక సమస్యలలో ఇరుక్కుంటాం కనుక వివాహమును కోరుకుంటావా? కోరుకో. వివాహమును కోరుకోకుండా ఉంటావా? ఉండు. కానీ నువ్వు చేసుకుంటావో చేసుకోవో నాకొద్దు, నా పని మాత్రం చేయాలి. అది దేవుని చిత్తం. ప్రయాణం అవుతారు మీరు. సపోజ్ మనం కలకత్తా వెళ్తున్నాం, ఏం పట్టుకుంటాం? ఎన్ని రోజుల ప్రయాణమో లెక్కేసుకుంటాం. ఆ ఎన్ని రోజుల్లో ఎన్ని బట్టలు కావాలో లెక్కేసుకుంటాం. ఎన్ని బనియన్లు, ఎన్ని స్వెటర్లు, ఎన్ని చీరలు, ఎన్ని టవల్స్, ఎన్ని బెడ్షీట్స్. ఈ ప్రయాణ కాలంలో ఒక పులిహారం స్టేషన్లో తింటే ఆహారం మంచిది ఉంటుందో ఉండదో అని ఇంటి దగ్గర ఆడవాళ్ళు ప్రయాణానికి సరిపోయినవన్నీ సమకూరుస్తారు. అదేవిధంగా పైసలు, ట్రైన్లో కాపురం పెట్టడానికి కాదు, సెటిల్ అయిపోవడానికి కాదు, కలకత్తాలో సెటిల్ అయిపోవడానికి కాదు, వెళ్ళి రావటానికి. దేవుని దగ్గర నుండి వచ్చిన నీవు మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి కనుక వచ్చిపోయే నీవు ఇక్కడ ఏవి స్థిరబంధాలు ఏర్పాటు చేసుకోకూడదు. ఇలాంటి ఉంటాయని యేసు చుట్టూ ఉన్న యూదులు ఆ రోజు యేసును వేసిన ప్రశ్న ఏంటో తెలుసా? ప్రభువా, మా అన్న ఒక ఆవిడని చేసుకున్నాడు, మా అన్న చచ్చిపోయాడు. తర్వాత మా రెండో అన్నయ్య చేసుకున్నాడు, ఆయన చచ్చిపోయాడు. చివరికి నేను చేసుకున్నాను, నేను చచ్చిపోతాను. తర్వాత 8వ ఆవిడే చచ్చిపోద్ది. ఇంతకీ పరలోకంలో ఎవరికి వైఫ్ అంటే అక్కడ కూడా కాపురం పెట్టేద్దాం అనుకుంటున్నాడు. భూమి మీదనున్న భవబాంధవ్యాలేమీ కూడా పరలోకంలో ఉండవు. అలాగనుకుంటే కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ భార్యలు ఉన్నారు? నీకు అవసరమా? ఒక విషయం చెప్తానండి. చిన్నప్పుడు మనమే టాయిలెట్ పోసేసుకుంటాం, మనమే టాయిలెట్తో ఆడుకుంటుంటాం, చేతిలో పోసుకుంటాం, మీద నేర్చుకుంటాం. చిన్నప్పుడు సంగతి అది. పెద్ద అయిన తర్వాత అస్సలు ఒక చుక్క కూడా తొలకుండా జాగ్రత్త పడతాం. చిన్ననాటి జీవితం కావాలనుకుంటాం. ఎప్పుడు
పెద్ద అయిన తర్వాత మనం ఆశ్రయించుకుంటాం. చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళం, అయ్య బాబోజీ ఎలా ఉన్నానో ఏంటో. చాలామంది వెళ్ళిందే తినేస్తుంటారు. చాలామంది చిన్నపిల్లలు తెలియదు వాళ్ళకి ఇది మంచి ఇది చెడ్డ అని తెలియదు. దేవుని పిల్లలారా, భూమి మీద మీకు ఇచ్చిన మీ భార్యలు తాత్కాలికంగా నీ కోసం, భూమి మీద నీకు ఇచ్చిన పిల్లలు తాత్కాలికంగా నీ కోసం. ఇవన్నీ టెంపరీగా ఈ యాత్రలో, భూయాత్రలో, ఈ జీవిత యాత్రలో దేవుడు నీకు ఇచ్చినవి. గాలి, నీరు, వేడి, మంట, ఆకలి, దప్పిక, కోరిక భార్యనిచ్చాడు. ఇక నువ్వే నా దైవం, నువ్వే నా దైవం, నువ్వే నా దైవం అనుకుంటే ఎలాగా? ఇవన్నీ కూడా ఈ ప్రయాణములో నీకు తాత్కాలికముగా ఇవ్వబడినవి. ఫస్ట్ క్లాస్ ట్రైన్ ఎక్కారనుకోండి, బెడ్షీట్ ఇస్తారు, పిల్లో ఇస్తారు, ఏసీ ఇస్తారు. నువ్వు వెళ్ళేటప్పుడు అవి పట్టుకెళ్ళిపోకూడదు, ట్రైన్లో వదిలేసి వెళ్ళిపోవాలి. ఇది మన యాత్ర. భూమి మీదకి వచ్చాం మనమంతా. భార్య మనిద్దరం ఒకేసారి వెళ్ళిపోదాం. నో, ఇద్దరు మంచం మీద ఉంటారు, ఒకరు పైకి లేచిపోతారు అన్నాడు. ఇద్దరు ఒకేసారి జంట చావులు ఉండవు. దేవుని పిల్లలారా, దేవుని మహాజ్ఞానం మీకు అర్థమైతే, భూమి మీదకి వచ్చిన కారణ జన్మలు దేవాది దేవుని పిల్లలని మీరు గ్రహిస్తే మీరేం చేయాలో తెలుసా? భార్యను వద్దనలేదు ఆయన, చేసుకోండి. కానీ నాకంటే ఎక్కువగా ఎవడైనను భార్యనైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను, అక్క చెల్లెండ్రనైనను, అన్నదమ్ములను ప్రేమించిన వాడు నా ప్రేమకు పాత్రుడు కాడు. 60-70 ఏళ్ళున్న జీవితంలో నీకు ఒక తాత, నీకు ఒక మా అమ్మ, నీకు ఒక అమ్మ, నీకు ఒక నాన్న, ఇదే బంధం. ఇది మా ఊరు, ఇది మా గోత్రం, ఇది మా సంసారం. మనుషులు మాయలో ఉన్నారండి. ఇప్పుడు ప్రపంచ మానవాళి మాయలో ఉంది. దేవుడు అందుకే ఏ మనిషి భూమి మీదకి ఎందుకు వచ్చాడో అన్న నిజాన్ని మర్చిపోవటం వలన ఈవేళ ఒక సడన్ న్యూస్ వచ్చేసిందండి. నిన్న మనం మాట్లాడుకున్నాం, ఈవేళ ఒక సడన్ న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ టైటిలే మీరు చూడండి. ఇప్పుడు మండిపోతుంది. ఏటబ్బా ఈ మంటలు? అమెరికా అని చూపిస్తున్నాడు. మే 13 అంటే కొద్ది గంటల్లో మనం మే 13లోకి వెళ్ళిపోతాం. ఈ 9, 10, 11, 12 ఈ రాత్రి 12 దాటితే మే 13 ఎంటర్ అయిపోద్ది. 13 ఎంటర్ అయిపోగానే ఏం జరిగిపోద్దో అని ప్రపంచం అంతా భయపడిపోతూ ఏమంటుందో చూడండి. అక్కడ వినాశనం దిశగా ప్రపంచ దేశాలు, వినాశనపు దిశగా ప్రపంచ దేశాలు. ముహూర్తం మే 13. ముహూర్తం మే 13. ఏ పెళ్ళికి? ఏ పెళ్ళికి? కుజ ప్రభావంతో ట్రంప్ కుశ ప్రభావం అంట. జ్యోతిష్కుడు చెప్తున్నాడు కుశ ప్రభావం ఏంటి? ఈ గ్రహాల గురించి ఈ నిగ్రహం లేనివాడు చెప్తున్నాడు. సరే ఏదో చెప్తున్నాడు, ఎడవనివ్వండి, మనం కాసేపు విందాం. అది ప్రముఖ జ్యోతిష్కుడు శకునం. ప్రముఖ జ్యోతిష్కుడు ఏం చెప్తున్నాడంటే యుద్ధ నివారణకు శాంతి యజ్ఞం, మొత్తం యజ్ఞం చేస్తున్నాడట. ఎందుకంటే 3వ ప్రపంచ యుద్ధం మే 13 అని డేట్ ఇచ్చాడండి. అదిగోండి ఆ పక్కన ఉన్న ఆయన జ్యోతిష్కుడు. ఆయన అవతల పక్క ట్రంప్ చూపిస్తున్నాడు, యువతల పక్క నార్త్ కొరియా జనరల్ కిమ్. మే 13కి బహుశా కొన్ని గంటల్లో కాసేపట్లో 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభం అవ్వచ్చంటున్నాడు. ఏమండి ఏటంటారు ఇది? రైట్, వీడు ఇలా చెప్తున్నాడు. మరి ఒక్కసారి న్యూస్లోకి వెళ్దామా? న్యూస్లోకి వెళ్దామండి. ఏమండి గ్లోబల్ వార్మింగ్ కాలాలు 3 రకాలు: ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం. ఇప్పుడు ఈ జాబితాలో మరో పేరును చేర్చాల్సిన సమయం వచ్చేస్తోంది. అదే పోయే కాలం, మనుషుల్ని కాల్చుకు తినే కాలం. క్లుప్తంగా చెప్పాలంటే గ్లోబల్ వార్మింగ్ ఖండాలకు, దేశాలకు అతీతంగా ప్రపంచ మానవాళిని శపిస్తానంటోంది భూతాపం. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే విశ్వ వినాశనం తప్పదు. అభివృద్ధి వెనుక వినాశనం దాగి ఉంటుంది. మనిషి ప్రయోజనం వెనుక విధ్వంసం పొంచి ఉంటుంది.
ఈ మాటలకు నిజమైన అర్థం గ్లోబల్ వార్మింగే. అర్బనైజేషన్ కారణంగా అడవులు అంతరించిపోతున్నాయి. ఫ్యాక్టరీల కారణంగా విషవాయువుల విసర్జన పెనుభూతంలా విరుచుకు పడిపోతుంది. మనిషి స్వార్థం, మనిషి సంకుచిత ప్రయోజనాల పర్యవసానంగా భూగోళం అగ్నిగోళంగా మారుతుంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ పెను సమస్యకు పరిష్కారం ఏంటి? వేల ఆటం బాంబుల కంటే ప్రమాదం, లక్ష సునామీల కంటే భయానకం, కోటి భూకంపాల కంటే భయంకరం. అలాగని క్షణంలో దాడి చేసేయదు, ఛాన్స్ ఇస్తుంది, బతికే అవకాశం ఉంది అని హెచ్చరిస్తుంది. మారకపోతే చస్తారని కాస్త కాస్తగా చెప్పి చూస్తుంది. డెవలప్మెంట్ మనిషి అంతానికి డెత్ వారెంట్ కాకూడదు, విస్తరణ వినాశనానికి దారి తీయకూడదు. అయినా వినకపోతే మీ కర్మ అని తన పని తాను చేసుకుపోతుంది. గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు హెచ్చరిస్తోంది, మారడం మారకపోవడం మన పని. తెలుగు రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాలు. కొద్ది నెలల ముందు తెలుగిట్ట మండిపోయినంటారు. కిందటేడాది వరకు మేఘాలు ఊపిరి బిగబట్టాయి, కానీ చుక్క నీటిని దాల్చలేదు. ఈ ఏడాది చాలా ప్రాంతాల్లో వర్షాలు ఆగమన్నా ఆగడం లేదు. ఏంటి మాయ? ఓసారి వర్షాలు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా పడుతున్నాయి. మరోసారి వెండి మబ్బులు తప్ప కారు బొబ్బులే కానరావడం లేదు. ఓసారి ఎండలు మంట పుట్టిస్తాయి, మరోసారి చలి చంపేస్తుంది. కారణం ఒక్కటే, నాటి ఘటన ప్రకృతి ప్రకోపం, నేటి ఘటన మానవ తప్పిదం. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. మనిషిని మాయ చెయ్యొచ్చు, కానీ ప్రకృతిని ఏ మార్చలేరు అనడానికి ఇదే ఉదాహరణ. ఇప్పుడు వాతావరణం మారిపోయింది, లానినో మొదలైపోయింది. అందుకే ఈ వర్షాలు. నిజానికి అమెరికా ప్రయత్నిస్తున్న సమయంలోనే చంద్రునిపై అణుబాంబు ప్రయోగించాలని సోవియట్ యూనియన్ కూడా భావించింది. ప్రాజెక్ట్ ఈ అనే కోడ్ నేమ్తో ఈ ప్రయోగానికి ఏర్పాట్లు జరిగాయి. అయితే చంద్రుడిపై విస్తృత పరిశోధనలకు ఈ అణు పరీక్షలు అడ్డుతగులుతాయని సోవియట్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దాంతో ప్రాజెక్టును ఆదిలోనే ఆపేశారు. అమెరికా, రష్యా శాస్త్రవేత్తలు వాస్తవ స్థితిని గ్రహించిన కారణంగానే చంద్రుని చల్లని చూపు ఇంకా మన భూమిపై పడుతోంది. మనం ఉన్న ఈ భూగోళాన్ని నాశనం చేయటానికి అగ్ర రాజ్యాలు లయకారణాలుగా మారిపోయాయి. ఆలోచించండి, అసలు దేవుడు దేనికి సృష్టించాడు విశ్వాన్ని? అందులో భూమిని ఎందుకు కేంద్ర స్థానంలో పెట్టాడు? ఆ భూమి మీద నిన్నెందుకు పుట్టించాడు? ఈ 4 రోజులు మీరు విన్న నిజాలు తెలియని ఈ ప్రపంచం, ఎంతకాలం ఉంటుందో ఈ జీవితం తెలియని ఈ అమాయక ప్రపంచం, వాడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా, ప్రధానమంత్రి, రష్యాకి ప్రధానమంత్రి అయినా వీళ్ళకి అర్థం కాదండి. వాళ్ళ గొప్పతనాలని, వాళ్ళ దోపిడీ వ్యవస్థను పురుకొల్పుకోవడానికి, వాళ్ళ దేశాన్ని బాగు చేయడానికి, పక్క దేశాలని ఎండకట్టడానికి వాళ్ళు ఎలాంటి కుట్రలు పన్నుతున్నారో ఇప్పుడు మీరు చూశారు. దీనివలన ప్రకృతికి సంభవించే పెనుమార్పులు కూడా మీరు చూశారు. వాళ్ళ వల్లనే జరుగుతుంది ఇదంతా. అంటే ఈ విశ్వానికి కాలం చెల్లిపోతుంది. మరి ఈ మాటల గురించి దేవుడు ఇర్మియా ద్వారా ఒక్కసారి చూద్దామండి. మనం ఇర్మియా గ్రంథం 33 అధ్యాయం 20వ వచనంలో అందరూ ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 33 అధ్యాయం 20వ వచనం. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దివారాత్రములు వాటి సమయములలో అవి ఉండకపోయినట్లుగా సృష్టి కార్యక్రమాన్ని నేను పగటికి చేసిన నిబంధనను, దానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాను. రాత్రికి చంద్రుడికి చేసిన నిబంధనను, దానికి నేను ఒక రూల్ పెట్టాను. దానికి మీరు భంగము చేస్తున్నారు. సరే, ఇప్పుడు కదా విన్నారు, చంద్రుడి మీద ప్రయోగించాలనుకున్నట్టు అణుబాంబు. ఆలోచించండి ప్రియులారా, ఎంత భయంకరమైన విషయం అది. దేవుడు ఎప్పుడు చెప్పాడు ఈ మాట? మరలా యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోతున్నాయి. నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన పక్షమున. అందుకేనండి భయంకరమైన పరిస్థితి. ఎప్పుడు చెప్పాడండి బైబిల్లో ఇది ప్రకృతి గురించి? మనిషి
లోకాన్ని అంతం చేయటానికి వీడు యుద్ధ సామగ్రితో కాదు, క్రీస్తును దింపుతున్నాడండి. ఇప్పుడు క్రీస్తు దిగుతున్నాడు అంటే మంటలమయమైపోతుందండి ప్రకృతి అంతా. ఇప్పుడు మనం వీడిని ఆపగలమా? ఈ మనిషికి వినేటట్టు చెప్పగలమా? ఎవడ చెప్తాడండి అమెరికాకి? ఎవరు చెప్తారండి రష్యాకి? ఎవరు చెప్తారండి చైనాకి? ఎవరు చెప్తారండి నార్త్ కొరియాకి? వీళ్ళు మన మాటలు వినేటట్టుగా లేరండి వాళ్ళు. అంటే మనం మోటాముళ్ళు సర్దుకోవాలి అని అర్థమైపోయింది. క్రైస్తవులారా, దేవుడు రాయించిన మహాజ్ఞాన భవిష్యత్తు గ్రంథం ఆయన ఆ రోజు చెప్పిన మాట, సూర్యుని వలన కానీ చంద్రుని వలన కానీ రాత్రింబవళ్ళు ఏర్పడే భూగోళం మీద మనుష్యులకు వాటి క్రమాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. వీళ్ళు సిస్టమ్ను పాడు చేసేశారు. వర్షాకాలం వర్షం రాదు. ఒకప్పుడు తొలకరి వాన, కడవరి వాన అనేవారు మన రైతులు. గుర్తుందా? నా పూర్వీకులు, మా తాతలు. తొలకరి వాన అనగేసి తొలకరి వానలు వచ్చేసామండి. మాన్సూన్ హిందూ మహాసముద్రుడి కేరళలో ప్రవేశించి మన దేశం గురించి మనం మాట్లాడుకుంటే ఏమండి, ఈశాన్య ఋతుపవనాలు కానీ నైరుతి ఋతుపవనాలు కానీ వాటి కాలాల్లో మహాసముద్రం నుండి భూమి మీదకి వచ్చేసేవి. కానీ ఇప్పుడు ఆ రూట్ మార్చేసాయి. చీమలు వెళుతుంటాయి గోడల మీద. ఒకసారి ఆ చీమలు వెళ్ళే గీతలో మీరు ఒక్కసారి చెరపండి వేలుతో కొంచెం, అటు నుంచి చీమలు అక్కడ ఆగిపోతాయి, ఇటు నుంచి చీమలు ఇక్కడ ఆగిపోతాయి. కారణం వాటి మార్గాన్ని, అవి విడిచిపెట్టే నాయకత్వపు చీమ విడిచిపెట్టే జిగురు లాంటి పదార్థాన్ని అది కార్చుకుంటూ వెళ్ళటం వల్ల అది వాసన చూసుకుంటూ వెళ్ళిపోతున్నాయి త్రోబంటవి. దేవుడు అలాంటి కార్యక్రమాన్ని ప్రకృతిలో ఏర్పాటు చేశాడు ఆయన. మనమేం చేసాం? చెరుపుతున్నాం, దాన్ని చెరిపేశారు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీ దోషములు వాటి క్రమం, సృష్టి కార్యక్రమానికే భంగం చేశాయి మీ పాపాలు. ఆదాము చేసినప్పుడే చెప్పాను నేల శపించబడిందని. నేల శపించబడితే నేలను బేస్ చేసుకొని ఉన్న విశ్వం అంతా డ్యామేజ్ అయిపోద్దని ఆ రోజు చెప్పాను నేను. కానీ మీరు నా మాట వినలేదు. మీకు మేలు కలుగకుండుటకే మీ పాపములే కారణం. సృష్టి లయకారుడు యేసుక్రీస్తు వరకు వెళ్ళటం లేదండి. వీళ్ళే నాశనం చేసుకోవడానికి ముందుకు వచ్చేస్తున్నారు. విశ్వజన కారకుడు ఏ నరుడుని దేవుడు తన కొడుకును భూమి మీద పెట్టాడో ఆ కొడుకు సంతానుడు వచ్చిన సర్ప సంతానం దేవుడు చేసిన విశ్వాన్ని కోల్చటానికి సిద్ధపడిపోతుందండి. వాళ్ళు కోల్చటం ఎందుకు? నేనే అగ్నిజ్వాలలో ఇక ప్రత్యక్షమవుతానని. ఎవరు లేకుండా ఈ ప్రకృతి చేయబడలేదో ఆ యేసు అన్న మాటలు అగ్ని జ్వాలలలో రాబోతున్నాడు ఈ ప్రకృతిని నాశనం చేయటానికి. అంతవరకు వీడు ఆగటం లేదు కదా. అంతవరకు ఈ నరుడు ఆగటం లేదు కదా. మన దేశంలో అణుబాంబులు ఉన్నాయి, పాకిస్తాన్లో అణుబాంబులు ఉన్నాయి, ప్రపంచ దేశాలన్నిటిలోనూ అణుబాంబులు ఉన్నాయి, హైడ్రోజన్ బాంబులు ఉన్నాయి, న్యూట్రాన్ బాంబులు ఉన్నాయి, బయలాజికల్ బాంబ్స్ ఉన్నాయి. దీపావళి ఎప్పుడవుతుందో తెలీదు. మరో దీపావళి చేయడానికి ఇటు ఉండడిక భస్మం అయిపోద్దండి. మంటలలో మండిపోబోతుంది. అవన్నీ చూపిస్తుంది లోకం. మానవ తప్పిదాలు, మానవ తప్పిదాలు, మానవ తప్పిదాలు, మానవ తప్పిదాలు. అందుకే వినిపించాను ఆ న్యూస్ మీకు. దేవుడేమన్నాడు? మీ దోషములే వాటి క్రమమును తప్పించేశాయి, మీకు మేలు కలుగకుండుటకై మీ పాపములే కారణం. హగ్గయి 1వ అధ్యాయం 10వ వచనం. హగ్గయి 1వ అధ్యాయం 10వ వచనం. హగ్గయి 1వ అధ్యాయం 10వ వచనం. మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకుండా పోయింది, భూమి పండక ఉన్నది. మిమ్మును బట్టి, మీ పాపములను బట్టి, మీ గర్వమును బట్టి, మీ అహంకారమును బట్టి, మీ అవిధేయతను బట్టి. ఏమండి, బడిలో ఎక్కడైనా పిల్లల కోసం దేవుడు పాఠాలు ఉంటాయా అండి?
బడిలో పిల్లల కోసం దేవుడి పాఠాలు ఉంటాయా? దేవుని పాఠాలు లేవు గనుకే పిల్లలు నాశనానికి వెళ్ళిపోతున్నారు. ఏమండి? యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులు, ఆకాశముల యొక్క పునాదులు భూమి పునాదులు వేయినట్లును నా జనము నీవేనని ఇశ్రాయేలుతో చెప్పినట్టు నీ నోట నా మాటలు ఉంచాను, నా చేతి నీడలో కప్పాను. కానీ నేను పంపిన పితరు ప్రవక్తలను చంపారు మీరు, నేను పంపిన నా కుమారుని చంపారు మీరు, నేను పంపిన నా పిల్లలు అపోస్తులను చంపారు మీరు, ప్రారంభ సంఘాన్ని కష్టాలు పెట్టి నరికారు మీరు. ఇదే దుస్థితి మరలా ప్రపంచంలో ఈరోజు మళ్ళా సంభవించింది. క్రైస్తవులపై దాడులు. దేవుని పిల్లారా, విపరీత పరిస్థితులు కమ్ముకుంటున్నాయి కారు మబ్బుల్లా. ఏ క్షణమైనా ఈ విశ్వం నాశనం కావచ్చు. ఆ క్షణం అదే నీకు చివరి రోజు కావచ్చు. మీ మనోనేత్రాలు తెరవండి. మీరు లయకారకులు కాకూడదు. వాళ్ళు లయకారకులుగా మారిపోయారు. మీరు రక్షకులు, ఈ వ్యవస్థకు రక్షకులు, ఈ ప్రపంచానికి రక్షకులు. మీ వెనక కోట్లాది మంది దేవుని దూతలు భద్రతా వ్యవస్థలో మీకోసం కాచుకొని ఉన్నారు. మీరు కదిలితేనే విశ్వం కాపాడబడుతుంది. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోతే విశ్వం మండిపోతుంది. మీరు వెళ్ళాలి. మీకోసమే దేవుడు చూస్తున్నాడు. చెప్పండి, కొందరినైనా అగ్నిలో నుండి బయటకు లాగండి. ప్రతి క్రైస్తవుడు ఈ భారతదేశంలో ఇలాగే దేవుని కొరకు కష్టపడి తన కష్టాన్ని దేవునికి ఇచ్చి దేవుని కార్యక్రమాలు జరిగిస్తూ అగ్నిలో ఉండి అనేక మంది అమాయక ప్రజలను యేసు వైపు మళ్లించగలిగితే కొంతకాలమైనా ఈ ప్రకృతిలా నిలబడుతుంది. కాపాడే బాధ్యత మీ ప్రాంతాన్ని, మీ జిల్లాని, మీ మండలాలని మీరే కాపాడాలి. మా జిల్లాని మేము కాపాడుకుంటాం. ఏ మండలంలో ఉన్నవారు ఆ మండలాన్ని కాపాడండి, రక్షించమని చెబుతున్నాను. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, రక్షించండి అని చెప్పి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు. మనమేం చేసాం? 4 గోడల మధ్య ఉండిపోయామా? నేను ఒక మాట విన్నానండి మధ్యాహ్నం, చాలా బాధపడ్డాను. కొంతమంది దైవజనులు వాళ్ళ సంఘాల్లో ఉన్న వాళ్ళని మీరు ఆ మీటింగ్లకు వెళ్ళకండి అని చెప్పారట. వద్దండి, ఆ మాటలొద్దు. మేము మీ వాళ్ళమే కదా, మేము మీ వాళ్ళం. మేము వచ్చింది మీకోసం. ప్రపంచాన్ని కాపాడదాం మనమంతా, క్రైస్తవ్యాన్ని నిలబడదాం మనమంతా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, సుదీర్ఘకాలముని పిల్లలు ఈ స్థలంలో కూర్చొని మీ మాటలు విన్నారు. మీ పిల్లలను కనికరించండి. ప్రతి ఒక్కరూ విధేయతలోనే ఉండగలుగుటకు మీ పరిపూర్ణ రక్షక వలయాన్ని వాళ్ళ చుట్టూ ఉంచండి. మా భారతదేశంలో కొందరినైనా మేము కాపాడాలి. మీ పిల్లలు వెళుతున్నారు, క్షేమంగా తీసుకుని వెళ్ళండి. వాళ్లను, వాళ్ళ సంఘాలను, వాళ్ళ సంఘ పెద్దలను, సంఘ కాపరులను, ప్రతిని సేవకుణ్ణి చల్లగా చూడండి. ఐక్యత, ప్రేమ, అనురాగం మీ పిల్లల మధ్య ఉంచి, అమాయకులని ఎందరో పిల్లలు మిమ్మల్ని ఎరుగక నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ అగ్నిలో ఉండి కాపాడే బలాన్ని, శక్తిని, బాధ్యతను మీ పిల్లలకి ఇవ్వండి. ముఖ్యంగా పిల్లలందరినీ దీవించండి. కష్టపడిన వాళ్ళని, ఇచ్చిన వారిని. అవకాశం ఉంటే విశ్వం నాశనం కాకపోతే, లేదా మా బ్రతుకుల్లో ఉండి ఈ శరీరాల నుండి మేము వెళ్లకుండా ఉంటే మరోసారి మీ పిల్లలతో కలిసి భాగ్యం మాకు ఇవ్వండి. ఈరోజు ప్రపంచాన్ని కాపాడండి. మహాసంగ్రామానికి పునాది వేశారు. అణుయుద్ధం జరుగుతుందేమో అని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఆ భయాందోళన నుండి నీ పిల్లల్ని కాపాడండి. దేవుని పిల్లలంగా
మీ సేవా కార్యక్రమాల్లో ఉన్న మేము ఒక్కటే కోరుకుంటున్నాం తండ్రి, నార్త్ కొరియాకి అమెరికాకి మధ్య ఏ సంఘర్షణ, యుద్ధ పరిస్థితి, యుద్ధ వాతావరణం రాకుండా కాపాడమని మీ చేతులకు అప్పగిస్తూ మరికొంతకాలం మాకివ్వగలిగితే, అణుయుద్ధం ఆగిపోతే మరికొంతమందిని కాపాడగలమని మీకు మాట ఇస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.